Before we get into the word of God, I greet you all in the name of Jesus Christ. దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి మునుపు మీ అందరికీ కూడా ప్రభువైన యేసు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాం. I have an encouraging message for all of you. ఈ రోజు మనందరి కొరకై ప్రోత్సాహపరిచేటువంటి ఒక వాక్య భాగం మన కొరకై ఉన్నది. Helpless in life, then what you should do, make a constant prayer to God. మన జీవితంలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని బట్టి మనం ఏమి చేయాలి, మనము నిరంతరము ప్రార్థన చేయాలి అనే అంశం పైన బోధించబోతున్నాం. Helplessness, నిస్సహాయత, nothing more I can do hereafter. ఇక మొదలుకొని ఇంకా ఈ తర్వాత నేనేమి చేయలేను, It's not in my control. ఇంకా అది నా స్వాధీనంలో లేదు. Whatsoever is happening around me, in my life or surrounding me, it's not at all in my control. ఒకవేళ నా జీవితంలో జరుగుతున్న సంఘటనలే కానీ నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులే కానీ అవి ఎంత మాత్రము నా స్వాధీనంలో లేవు. That is what the helplessness in our life. అదే మన జీవితంలో నిస్సహాయత అంటే. It's a distress condition. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. Psalm 121 says like this. కీర్తనలు 121వ వచనం ఈ విధంగా Psalm చెప్తుంది. 121 says like this. కీర్తనలు 120వ In అధ్యాయం my 1వ వచనం. distress I cried to the Lord and he heard me. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. In my distress I cried to the Lord and he heard me. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. The distress comes when there is no help at all. ఏ మాత్రము సహాయము లేని స్థితిలో మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. How we are going to face the future? కాబట్టి భవిష్యత్తును మనం ఏ విధంగా ఎదుర్కొనగలము, Tomorrow what's going to happen? రేపు ఏం జరగబోతూ ఉన్నది, We have absolutely no idea. మనకి ఎంత మాత్రము తెలియదు. And absolutely nothing is in our hand. మన చేతిలో ఏమీ లేదండి. Even in the leader's hand, that is nothing is there in their hand also. నాయకుల చేతుల్లో కూడా ఏమీ లేదు. But now what we can do, my brothers and sisters, అయితే ఇప్పుడు మనం ఏం చేయవచ్చో తెలుసా? helplessness when it is attacking our life, మన జీవితంలో నిస్సహాయ స్థితిని మనం ఎదుర్కొంటూ when ఉన్నప్పుడు, we are in distress, మనము శ్రమలలో ఉన్నప్పుడు let us make continuous prayer to God. మనము మానక నిరంతరము దేవునికి ప్రార్థన Let's చేస్తూ make ఉండాలి. a constant prayer to మనము God. ప్రార్థనలో కొనసాగుతూ I ఉండాలి. literally mean this, constant prayer to నేను God. ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, మరి ప్రార్థన కొనసాగుతూ ఉండాలి. Let us read one particular instance in the Bible. మరి బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటనను మనం చదువుదామండి. And the book of Acts, అపోస్తల కార్యములు verse 12th chapter, it is written. 12వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. And my brothers sisters, the book of Acts 12th chapter, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము verse 1 and 2, if we read it. మొదటి 2 వచనాలు గనుక మనం చదివినట్లయితే, Now about the time Herod the king stretched out his hand to harass some of the church, and he killed James the brother of John with a sword. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. So what happened here? ఇక్కడ ఏం జరిగిందండి? The persecution started. శ్రమలు ప్రారంభమయ్యాయి. That church is losing second man. మరి సంఘంలో రెండవ వ్యక్తిని వారు కోల్పోతూ ఉన్నారు. First they killed Stephen. మొదటిగా స్టెఫెన్ను And చంపించారు. the church is helpless. అయితే సంఘము అక్కడ They నిస్సహాయ are స్థితిలో weak ఉంది. in the society. వారు మరి ఆ సమాజంలో కూడా బలహీనంగా They ఉన్నారు. don't know anything to do. ఏం చేయాలో వారికి తెలియలేదు. Most of them are illiterate people. అక్కడ ఉన్నటువంటి వారు మరి చదువు సంధ్యలు They are not good in society. వారు సమాజంలో గొప్ప పేరు ఉన్నవారేం So కాదు. they are very helpless. కాబట్టి వారు ఎంతో నిస్సహాయంగా ఉన్నారు. Oh, unfortunately they lost Stephen. అయితే అనుకోకుండా వారు స్టెఫెన్ ని కోల్పోయారు. They stoned Stephen to death. వారు మరి స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపారు. And they are in the grief of losing Stephen. అయితే వారందరూ కూడా స్టెఫెన్ ను కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు. Suddenly King Herod started doing something else. అకస్మాత్తుగా రాజైన హేరోదు మరి ఒక పనిని చేయడం ప్రారంభించాడు. He picked one man, James, the younger brother of John. యోహాను యొక్క సహోదరుడైనటువంటి యాకోబును పట్టుకున్నాడు. Very young man. చాలా యవనస్తుడు. Suddenly he killed with a sword. అకస్మాత్తుగా ఖడ్గముతో ఆయన చంపేశాడు. Oh, the disciples were stunned
to see that. శిష్యులందరూ కూడా నిర్ఘాంతపోయారు. The church was stunned to see that. సంఘం ఒక్కసారిగా What is నిర్ఘాంతపోయింది. this, Lord? ఏం జరిగింది ప్రభువా? Just now, a few days back, we lost Stephen. కొన్ని రోజుల క్రితమే మేము స్టెఫెన్ని కోల్పోయాము. Now they just like that they killed James. ఉన్నట్టుండి యాకోబుని చంపేశారు. They were so helpless. అయ్యా మేము ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాం. Helplessness got them. నిస్సహాయ స్థితి వారిని ఆవరించింది. There is distress everywhere. ఎక్కడ చూసినా శ్రమలు ప్రారంభమయ్యాయి. So we started. కాదు ప్రారంభించాం. The Spirit of God poured down. దేవుని ఆత్మ మీదికి వచ్చింది. The Pentecostal came. పెంతెకొస్తు ప్రారంభమైంది. Peter preached powerfully. పేతురు ఎంతో శక్తివంతంగా బోధించాడు. There are 3,000 people accepted Christ. 3,000 మంది క్రీస్తుని అంగీకరించారు. 5,000 people accepted Christ. 5,000 మంది క్రీస్తుని We అంగీకరించారు. were all together in the temple of God. వారందరూ కూడా దేవుని ఆలయంలో కలిసి ఉన్నారు. Oh, we were singing and meditating the word of God. మేమందరము పాటలు పాడుతూ దేవుని వాక్యం We ధ్యానిస్తూ were ఉన్నాం. worshiping the Lord. దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. We sold everything and commonly we heard everything in our life. మా జీవితంలో ఉన్న స్థిరచర ఆస్తులను అమ్మివేసి ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా మేము పంచుకున్నాం. Every day the Lord added new souls to the church. ప్రతిరోజు మరి ఆలయంలో దేవుడు కొత్త ఆత్మలు చేకూరుస్తూ House ఉన్నాడు. to house we broke the bread, we meditated, we worshiped the Lord, we meditated the word of God. ఇంటింటికి వెళ్ళి దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని ఆరాధిస్తూ రొట్టె విరుచులో క్రమం తప్పకుండా ఉన్నాం. Everything was going smooth. అన్ని కూడా చాలా సాఫీగా జరుగుతూ ఉన్నాయి. Everything was going smooth. అన్ని సాఫీగా జరుగుతూ ఉన్నాయి. Suddenly Stephen was stoned to death. అకస్మాత్తుగా స్టెఫెను రాళ్లతో కొట్టి Now చంపేశారు. James also died. ఇప్పుడు యాకోబు కూడా మరణించాడు. Oh, to add their distress, వారికి ఉన్న శ్రమలు ఇంకా అధికం అవ్వడానికి they arrested Peter. పేతురును కూడా వారు బంధించారు. Now the church is shaken. కాబట్టి సంఘం ఒక్కసారిగా కదిలించబడింది. So we lost Stephen. స్టెఫెన్ని పోగొట్టుకున్నాం. We lost James. యాకోబును పోగొట్టుకున్నాం. Now the big man, chief official, Peter, he was arrested. అపొస్తలుల్లో ప్రాముఖ్యమైనటువంటి వాడు పేతురును కూడా బంధించేశారు. And he was arrested, taken to prison. వారిని చెరసాలలోనికి తీసుకుని వెళ్ళారు. It was declared by the King Herod that tomorrow morning the Peter's head will be chopped off. మరి రాజైన హేరోదు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, రేపటి దినం ఉదయకాలమున పేతురు యొక్క శిరఛేదనం జరుగుతుందని. Few thousand people కొద్ది వేల మంది ప్రజలు in the church, సంఘంలో ఉన్నారు. helpless. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. They don't know what to do. ఏం చేయాలో వారికి తెలియడం లేదు. The death of Peter is confirmed. అయితే పేతురు యొక్క మరణ వార్త అది స్థిరపరచబడింది. Tomorrow he will be killed. రేపటి దినంన చనిపోతాడు. Who will be there for us? ఎవరుంటారు మనకు? The Lord has left. ప్రభువు వెళ్ళిపోయాడు. The Peter was there. పేతురు ఉండేవాడు. He was leading us. పేతురు ముందుండి He నడిపిస్తూ was ఉన్నాడు. preaching to us. మనకు బోధిస్తూ He ఉన్నాడు. was like a father to all of us. మనందరికి ఒక తండ్రి వలె ఉన్నాడు. He was like a chief official. అపొస్తలుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా We ఉన్నాడు. were hearing word of God. దేవుని వాక్యం మనం వింటూ We were ఉన్నాం. all believing that Peter will lead us. అందరూ కూడా మరి పేతురు మనల్ని నడిపిస్తాడని నమ్ముతూ ఉన్నాం. Now Peter is going to die. కానీ ఇప్పుడు పేతురు మరణించబోతూ The ఉన్నాడు. church was helpless. సంఘము నిస్సహాయ స్థితిలో ఉన్నది. They don't know what to do. ఏం చేయాలో వారికి The పాలుపోలేదు. third and fourth word says, 3-4 వచనాల్లో ఈ విధంగా చెప్పబడి and ఉన్నది. because he saw it is pleased to Jews, he proceeded further to seize Peter also. Now it was during the days of unleavened bread. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. And when he had arrested him, he put him into the prison and delivered him to 4 squads of soldiers to keep him, intending to bring him before the people after Passover. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. It's a matter of Passover. పస్కా పండుగ. It's just one day is delaying now. కేవలం ఒక్క రోజు ఆలస్యం జరిగిందంతే. And there he was arrested. ఆయన మరి చెరలోనికి తీసుకొని He was వెళ్ళబడ్డాడు. put into the prison. చెరసాలలో వేయబడ్డాడు. He was chained both in hands and legs. కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి బంధించారు. One soldier this side and another soldier this side. సో ఇద్దరు సైనికులు అటు ఇటు నిలబడి ఉన్నారు. And outer court there were totally 16 soldiers are guarding. మరి కొద్దిగా వెలుపల 16 మంది సైనికులు ఆయనను కావలి
కాస్తూ ఉన్నారు. Every 3 hours they are changing the soldiers. ప్రతి 3 గంటలకు సైనికులను మారుస్తూ I ఉన్నారు. don't know why Herod, the king Herod, wanted to take such a precaution. He was, making so much of protection for Peter, not him to get escaped at all. మరి ఎందుకని రాజైన హేరోదు అంత జాగ్రత్తగా సైనికుల విషయంలో, అతన్ని కావలి కాసే విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నాడు, పారిపోకుండా చూసుకుంటున్నాడో తెలియదు. He doesn't want Peter to escape at all. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేతురు తప్పించుకొని At any cost he wanted to kill Peter. ఎట్లాగైనా సరే పేతురుని చంపాలని ఆయన అనుకున్నాడు. Please Jews, he wanted to kill Peter. మరి యూదులకు ఇష్టముగా ఉండడానికి పేతురుని చంపాలనుకున్నాడు. So now కాబట్టి ఇప్పుడు Peter is helpless man. పేతురు నిస్సహాయంగా ఉన్నాడు. But I don't know how he was able to sleep. He was sleeping. కానీ ఏ విధంగా నిద్రపోయాడో తెలియదు, కానీ మొత్తానికి పడుకున్నాడు. He completely depend on God. He doesn't have any idea what's going to happen tomorrow. రేపటి దినంన ఏం జరుగుతుందో తెలియదు కనుక పరిపూర్ణంగా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. And he said that even he was ready to get killed. He is ready to die. అవసరమైతే ఆయన చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. But the most worrying people of the church, కానీ అక్కడ దిగులు చెందినటువంటి ప్రజలు ఎవరు అని అంటే సంఘము. they don't know what to do. ఏం చేయాలో తెలియలేదు. And they don't know what to do. ఏమి చేయాలో వాళ్ళకి When పాలుపోవడం లేదు. Stephen was killed, they have no clue what to do. స్టెఫెను చనిపోయినప్పుడు ఏం చేయాలో వారికి ఏమాత్రం తెలియలేదు. When James suddenly was killed, they don't know what to do now. అకస్మాత్తుగా యాకోబు చంపించబడ్డప్పుడు ఏం చేయాలో తెలియలేదు. Now they heard the news that Peter will be killed after Passover. అయితే ఇప్పుడు పస్కా పండుగ తరువాత పేతురు మరణిస్తాడనే వార్త వాళ్ళు విన్నారు. Now they found a way. అయితే ఇప్పుడు వారికి ఒక మార్గం They కనిపించింది. found a way. ఒక మార్గం వారు కనుగొన్నారు. You know what they have done it? వారు ఏం చేశారో తెలుసా? They all gathered and knelt down and prayed day and night. వారందరూ కూడా ఒక చోటికి వచ్చి రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. The 5th word says, 5వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంది. Peter was therefore kept in prison, పేతురు చెరసాలలో ఉంచబడెను. and constant prayer was offered to God for him by the church. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Please underline the constant prayer in your Bible. అత్యాసక్తితో ప్రార్థన చేసెను అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. Constant prayer. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసెను. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థన. Few thousand people are praying. కొన్ని వేల మంది ప్రజలు Now ప్రార్థిస్తున్నారు. they found a way. వారికి ఇప్పుడు ఒక మార్గం They కనబడింది. have they cannot do anything in their life. వారి జీవితంలో వారు ఏమి చేయలేని They పరిస్థితి. are weak people. వారు ఎంతో బలహీనులైన ప్రజలు. They are poor people. వారు ఎంతో పేదవారిగా ఉన్నారు. Now they found only the way, the only God can do something. అయితే వారికి ఇప్పుడు ఒక మార్గాన్ని కనుగొన్నారు. అది ఏమిటి అని అంటే దేవుడు ఒక్కడే ఏమైనా చేయగలడు. So they constantly prayed. కాబట్టి వారు అత్యాసక్తితో Day ప్రార్థించారు. and night prayed. పగలు రాత్రి They ప్రార్థించారు. didn't allow the Lord to sleep. ఏ మాత్రం పడుకోవడానికి వారు Lord, ఇష్టపడలేదు. we need Peter. మాకు పేతురు కావాలి. Peter, we need it, Lord. ప్రభు పేతురు మాకు కావాలి. Who will lead us, Lord? ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? Who will lead us, Lord? ఎవరు ముందుండి We నడిపిస్తారు? lost Stephen. స్టెఫెనుని పోగొట్టుకున్నాం. We lost James. యాకోబును We పోగొట్టుకున్నాం. can't afford to lose Peter now. పేతురును కూడా మేము పోగొట్టుకోలేమయ్యా. Lord, I don't know what you will do, Lord. ప్రభు ఏం చేస్తావో మాకు We తెలియదు. don't know what you will do, Lord. నువ్వు ఏం చేస్తావో మాకు You are a తెలియదు. powerful నువ్వు God. శక్తి కలిగిన దేవుడు. Nothing is impossible for నీకు you. అసాధ్యమైనది ఏదీ You can లేదు. do great things in our మా life. జీవితంలో గొప్ప కార్యము Oh, చేయగలవు. we seen your majesty. అయ్యా నీ సార్వభౌమత్వాన్ని We మేము seen చూస్తున్నాం. your నీ power. శక్తిని మేము We seen చూస్తున్నాం. your resurrected power. అయ్యా పునరుద్ధాన శక్తిని మేము We చూస్తున్నాం. seen the Son of God, performing great miracles. దేవుని కుమారుడు అద్భుత కార్యములు చేయటం మేము చూస్తున్నాం. Lord, you are a powerful అయ్యా God. నీవు శక్తి కలిగిన దేవుడు. Do something now. ఇప్పుడు ఏదో ఒకటి నీవు చేయు. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థించారు. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థన. They didn't leave it. వారు విడిచిపెట్టలేదు. Just one night is left out. కేవలం ఒకే ఒక్క రాత్రి మిగిలి ఉంది. If at all anything God can do tonight, he has to do. ఒకవేళ దేవుడు ఏదైనా చేయగలిగితే అది ఈ రాత్రే చేయాలి. He ratri, now, this time he has to do. ఇప్పుడే ఈ సమయమందే ఆయన చేయాలి. The church didn't sleep. కాబట్టి సంఘము నిద్రపోలేదు. Church didn't sleep. సంఘము నిద్రపోలేదు. They were praying.
వారు ప్రార్థిస్తూ They were ఉన్నారు. praying. ప్రార్థిస్తూ They ఉన్నారు. were constantly praying. అత్యాసక్తితో ప్రార్థిస్తూ They ఉన్నారు. locked themselves and prayed. వారి గది తలుపులు మూసివేసుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. The Thessalonian Paul said, 1 Thessalonians 5th chapter verse 17, pray without ceasing. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మానక ప్రార్థన చేయవలెను, Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. Now the church didn't sleep at all. కాబట్టి సంఘం ఏమాత్రము నిద్రపోలేదు. Lord, we need Peter. ప్రభువా మాకు పేతురు We కావాలి, need Peter. మాకు పేతురు We కావాలి, need Peter. మాకు పేతురు కావాలి. Don't allow the hero to kill Peter. ప్రభువా ఎలాగైనా సరే హేరోదు పేతురును చంపకూడదయ్యా. Lord, we lost Stephen. ప్రభువా స్టెఫెను కోల్పోయాం, We lost James. యాకోబును కోల్పోయాము. We can't afford to lose Peter also, Lord. పేతురును మేము పోగొట్టుకోలేమయ్యా. Oh, they were all looking at the heaven. వారందరూ పరలోకం వైపు చూస్తూ They were ఉన్నారు. all looking at the ఆ heaven. పరలోకం వైపు వారు చూస్తూ They were ఉన్నారు. crying constantly. వారు ఎడతెగక మరి ఏడుస్తూ They were ఉన్నారు. crying constantly. వారు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారు. When I was meditating this word, constant prayer, it touched my heart. నేను ఎప్పుడైతే ఈ వాక్యము ధ్యానిస్తూ ఉన్నానో అత్యాసక్తితో ప్రార్థన అనే ఈ మాట నా హృదయాన్ని తాకింది. When you are in helpless condition, my brothers, sisters, నీ జీవితంలో నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పుడు సహోదర సహోదరి, constant prayer should be offered. అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థించాలి. Don't make a theological meaning for constant prayer. మరి అత్యాసక్తితో ప్రార్థన అంటే దానికి ఏదో వేదాంత సంబంధమైనటువంటి అర్థాన్ని మీరు తీసుకొని రాకండి, Take కానీ literal meaning. దాని ఉన్నది ఉన్నట్లుగా మీరు గ్రహించండి. Constant means what? కాన్స్టెంట్ అంటే ఏమిటి అండి? Without gap. మానక ప్రార్థన చేయాలి. Without any gap. ఇంకా మానకుండా మనం ప్రార్థిస్తూనే So ఉండాలి. every time we breathe, మనం శ్వాస తీసుకుంటున్నప్పుడెల్లా, every time when we breathe, we should pray. మనము శ్వాస తీసుకుంటున్నప్పుడెల్లా మనం That ప్రార్థించాలి. is what I felt, me and my wife, we understood what is constant prayer. మరి అత్యాసక్తితో ప్రార్థన అంటే ఈ విధముగా ఉంటుందని అయ్యగారు అమ్మగారు గ్రహిస్తూ ఉన్నారు. Constantly. ఎల్లప్పుడూ The way you breathe, మనము శ్వాస and తీసుకుంటున్నట్లుగా your lips should say that, Lord, మన పెదవులు ఎల్లప్పుడూ Lord, help ప్రార్థిస్తుండాలి. us, Lord. ప్రభువా మాకు సహాయం Lord, చేయండి. help me, Lord. ప్రభువా నాకు సహాయం Lord, చేయి. help me, Lord. ప్రభువా నాకు సహాయం Lord, చేయి. deliver me, ప్రభువా Lord. నన్ను విడిపించు. Lord, heal me, ప్రభువా Lord. నన్ను స్వస్థపరచు. Lord, do something, ప్రభువా నా Lord. కొరకై ఏదైనా నీవు That చేయాలి. is what constant prayer. అదే ఎడతెగని ప్రార్థన అంటే. And let us not bring any theological meaning for this. కాబట్టి దానికి వేదాంత సంబంధమైనటువంటి అర్థాన్ని మనం తీసుకొని The రాకూడదు. church సంఘము constantly prayed. ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నది. Oh, the heavenly doors were knocked by the few thousand people. ఆ కొన్ని వేల మంది చేత పరలోకపు తలుపులు తట్టబడ్డాయి. They were all looking at the heaven. వారందరూ పరలోకం వైపు చూస్తూ ఉన్నారు. Many of them are new Christians. అనేక మంది నూతనంగా క్రైస్తవత్వంలోనికి They వచ్చిన don't know వారు. anything much. వారికి ఎక్కువ విషయాలు ఏమీ తెలియదు. But they all know they need Peter now. కానీ వారందరికీ తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటంటే వారికి పేతురు కావాలి. Oh, the Lord alone can do it. దేవుడు ఒక్కడే దీన్ని The చేయగలడు. Lord alone can answer their prayers. దేవుడు ఒక్కడే మన ప్రార్థనకు జవాబుదాయి They చేయగలడు. were constantly praying. కాబట్టి వారు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారు. Psalm 121 first 3 words says like this. కీర్తనలు 121 మొదటి 3 వచనాలు ఈ విధంగా Psalm చెప్తున్నాయి. 121 first 3 words. కీర్తనలు 121 మొదటి 3 వచనాలు ఈ I విధంగా will lift up my చెప్తున్నాయి. eyes to the hills, whence comes my help. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. Yes. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. Yes. నిన్ను కాపాడువాడు కునకడు. Yes. He never slumber or he never sleep. ఆయన కునకడు, నిద్రపోడు. He never slumber. ఆయన కునకడు. Oh, we may sleep, my brothers, sisters. ప్రియ సహోదర సహోదరి, మనము నిద్రపోతామేమో, But the Lord will never slumber. కానీ ప్రభు ఎప్పుడు కొనకడు. The Lord will never sleep. ప్రభు ఎప్పుడు నిద్రపోడు. His ears are always open to listen to our prayers. ఎల్లప్పుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులు మన వైపే తెరిచి ఉన్నాయి. When the people cry day and night, the Lord will definitely hear. ప్రజలు ఎప్పుడైతే రాత్రి పగలు ఏడుస్తూ మొరపెడతారో ఆయన తప్పనిసరిగా ఆలకిస్తాడు. Though the church was awake in the night and they were praying. కాబట్టి సంఘము రాత్రంతా మేల్కొని ప్రార్థన చేస్తూ ఉన్నది. They know that morning Peter will be killed. వారికి తెలుసు ఉదయం అయితే పేతురు చనిపోతాడు. But only few hours have left her. కానీ కొన్ని గంటలు మాత్రం ఉంది. Humanly impossible. మనుష్య రీతిలో చూసినట్లయితే అది అసాధ్యము. No one can go and
kidnap him and bring him out of the prison. ఎవరు కూడా అక్కడికి వెళ్లి పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొని రాలేరు. There no only God can do. కేవలం దేవుడు ఒక్కడే చేయగలడు. They can do. దేవుడు ఒక్కడే చేయగలడు. The Lord alone can do. ప్రభు ఒక్కడే They చేయగలడు. were crying. వారు ఏడుస్తూ They ఉన్నారు. were constantly praying. వారు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారు. Constantly praying. నిరంతరం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. In your life also, my brothers and sisters, నీ జీవితంలో కూడా సహోదరుడ సహోదరి, day and night pray. రాత్రింపగలు ప్రార్థించు. Something you want very immediately when you are helpless, it is not possible for the human being. Do the constant prayer. నీ జీవితంలో ఏదైనా నీకు అత్యవసరంగా కావలసినప్పుడు, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనుష్యుడెవడు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు కూడా ఎడతెగక ఈ విధంగా ప్రార్థించాలి. Somebody is sick. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు. We don't know how many hours given to them. ఒకవేళ కొద్ది గంటలే జీవిస్తారేమో. So what you and me should do? కాబట్టి నీవు నేను ఏం చేయాలి? Constantly pray. ఎడతెగక ప్రార్థించాలి. Don't allow the Lord to sleep. కాబట్టి ప్రభువును మనం నిద్రపోనివ్వకూడదు. Anyway, he will not sleep. He will never slumber. ప్రభు ఎప్పుడు కూడా కొనకడు నిద్రపోడు. Knock the doors of the heaven continuously. కాబట్టి పరలోకపు తలుపులు మనం తడుతూనే ఉండాలి. Every breath you make a prayer. ప్రతి శ్వాసను మనం ప్రార్థనగా మార్చుకోవాలి. Luke Gospel 18th chapter verse 7 says like this. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఈ And విధంగా shall చెప్తూ God ఉన్నది. not avenge his own elect who cried day and night to him, through he bears long with them. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? Day and night. రాత్రింపగళ్ళు Continuously. మానక Constant prayer. అత్యాసక్తితో Let us ప్రార్థించినప్పుడు do. మనము చేయాలి. Let us do. ఆ విధంగా మనం Let us ప్రార్థించాలి. knock the doors of the heaven. పరలోకపు తలుపులు మనం తట్టాలి. Let our voice be echoed in the heaven continuously. పరలోకంలో మన స్వరము మారుమ్రోగాలి. Even psalmist says about this. కీర్తనకారుడు కూడా ఈ విధంగా చెబుతూ Psalm ఉన్నాడు. 88 1 and 2 says like that. కీర్తనలు 88 1-2 వచనాలు. O Lord God of my salvation, I have cried out day and night before you. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. Let my prayer come before you, incline your ear to my cry, Lord. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. Telugulo it is only night, but in English it says day and night. తెలుగులో మరి రాత్రి అని రాయబడి ఉన్నదని, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాత్రింపగళ్ళని రాయబడి I ఉన్నది. cried out day and night. రాత్రి పగలు నేను మొరపెట్టాను. Continuous prayer. మానక నేను ప్రార్థించాను. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థన. There is a power in the constant prayer. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు There అందులో is a శక్తి power ఉన్నది. in the constant prayer. అత్యాసక్తితో కూడిన ప్రార్థనలో గొప్ప శక్తి Heaven ఉన్నది. will open its doors. పరలోకము తన తలుపులు తెరుస్తుంది. The Lord will never sleep slumbers. He open his ears to hear what this man says. దేవుడు ఎప్పుడు కునుకడు నిద్రపోడు, కానీ ఈ మనుషుడు ఏం మొరపెడుతున్నాడా అని ఎల్లప్పుడూ ఆయన చెవులు వింటూ ఉన్నాయి. 2,000 people in the church, they were crying throughout the night. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది ప్రజలు రాత్రంతా వారు ఏడుస్తూ ఉన్నారు. They pray. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించారు. Pray. ప్రార్థిస్తూనే ఉన్నారు. In a prison everything is normal. చెరసాలలో అన్ని కూడా సర్వసాధారణంగానే Peter ఉన్నాయి. is sleeping. పేతురు పడుకొని ఉన్నాడు. Suddenly angel appeared. అకస్మాత్తుగా దూత అక్కడ ప్రత్యక్షమైంది. Suddenly angel appeared. అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది. Verse 5 of Acts 12th chapter it says like this. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా చెబుతూ Peter ఉన్నది. was therefore kept in prison, but constant prayer was offered to God by him by the church. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన And చేయుచుండెను. when Herod was about to bring him out that night, Peter was sleeping bound with 2 chains between 2 soldiers, and the guards before the door were keeping the prison. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. Humanly impossible. మనుష్య రీతిలో చూసినట్లయితే ఇది అసాధ్యము. Humanly impossible. మనుష్యులకు ఇది అసాధ్యము. Now
ఇప్పుడు Constant prayer. అత్యాసక్తితో ప్రార్థన. Few hours left out for the morning. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ఉదయం అవ్వడానికి. Now the Lord is acting upon. అయితే ఇప్పుడు మరి ప్రభు గొప్ప You కార్యం know what's చేస్తూ written ఉన్నాడు. in the book, the 7th word? 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. Now behold, an angel of the Lord stood by him, and the light shone in the prison. And he struck Peter on the side and raised him up, saying, "Rise quickly." And his chains fell off his hands. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అందుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. That is what power of God. అదే దేవుని శక్తి అంటే. That is what power of God. అదే దేవుని శక్తి. Just one angel. కేవలం ఒక దూత. 16 soldiers are guarding. 16 మంది సైనికులు కావలి కాస్తూ ఉన్నారు. Even out of the prison people are guarding. చెరసాల బయట కూడా మరి సైనికులు కాపలా కాస్తూ But he ఉన్నారు. never bothered. పేతురు ఏమీ పట్టించుకోలేదు. He was straight in the dungeon. మరి ఆ చెరసాలలోనికి వచ్చేసాడు. He was straight in the place where Peter was kept. ఆ దేవదూత పేతురు ఎక్కడైతే ఉన్నాడో ఆ చెరసాలలోకి నేరుగా వచ్చేసాడు. Get up. పేతురు లే. When he was standing there, light shone. That's what we know it is written. అయితే దేవదూత అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెలుగు ప్రకాశించిందని But రాయబడింది. the soldiers, they don't understand. They don't know what's happening. ఈ సైనికులకు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందా అని. Only Peter understood. పేతురుకు మాత్రం అర్థమైంది. And the chains fell off. తన చేతుల్లోంచి సంఖ్యలు That's ఊడిపడ్డాయి. the power of అదే God. దేవుని శక్తి. Whatever the chain bound you, ఒకవేళ ఏ సంఖ్యలు ఈ రోజు నిన్ను whatever బంధించినప్పటికీ, sickness bound ఏ you, రోగము what is బంధించినప్పటికీ, the problem bound ఏ you, సమస్య నిన్ను when బంధించినప్పటికీ, the Lord's angel comes to that place, it fell off. ఎప్పుడైతే దేవుని దూత మరి నీ ఉన్న స్థలంలో ప్రత్యక్షమైతుందో ఆ సంఖ్యలన్నీ పడిపోతాయి. When the power of God came down, ఎప్పుడైతే దేవుని శక్తి వస్తుందో it fell off. అవన్నీ పడిపోతాయి. It's gone. అవి వెళ్ళిపోయాయి. The binding gone. బంధించినవన్నీ Bondage ఊడిపోయాయి. gone. బంధకము తొలగిపోయింది. Sickness gone. రోగము పోయింది. Problem gone. సమస్య పోయింది. Hallelujah. 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 హల్లెలూయా. That is the power of constant prayer. అది అత్యాసక్తితో కూడిన ప్రార్థనకున్న శక్తి. And the 8th word says, 8వ వచనం ఈ విధముగా చెబుతూ then ఉన్నది. the angel said again, gird yourself, tie on your sandals. So he did. And he said to him, put on the garments and follow me. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. So 9th word says, 9వ వచనం ఈ విధముగా he చెబుతూ went out ఉన్నది. and followed him, and he did not know what was done by the angel was real or he doesn't even know it is real or not. మరి ఆ దేవదూత వచ్చి ఈ మాటలని చెబుతూ ఉన్నప్పుడు అది అసలు నిజమా కాదా కూడా పేతురుకు అర్థం కావట్లేదు. And he was just walking behind him. మరి ఆ దూత వెనక వెళ్తూ ఉన్నాడు. He thought that he is seeing a vision. ఏదో దర్శనం చూస్తున్నానని అనుకుంటూ He thought ఉన్నాడు. he is a dreaming. కలకంటున్నానని అనుకుంటూ ఉన్నాడు. But physically he was delivered. కానీ శారీరకంగా ఆయన విడిపించబడ్డాడు. And 10th word says, 10వ వచనం ఈ విధంగా చెబుతూ when they were ఉన్నది. past the first and second guard post, మొదటి కావలిని రెండవ కావలిని దాటి when they were past, they were walking. ఆ పట్టణమునకు పోచు ఉన్నారు. They came to the iron gate and leads to the city, which opened to them of its own accord. And they went out and went down to one street, and immediately the angel departed from him. ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, what a mighty miracle the Lord has done it. ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. So 2 soldiers side by side, ఇద్దరు సైనికులు పక్కపక్కనే ఉన్నారు. 16 soldiers guarding, 16 మంది సైనికులు కావలి కాస్తూ and the ఉన్నారు. prison was locked, iron gate, మరి చెరసాలగా ఇనుప గవిని ఉన్నది. and there were guards everywhere. ఎక్కడ చూసినా సైనికులే ఉన్నారు. But before the angel, nothing happened. కానీ ఆ దేవదూత ముందు అవన్నీ ఏమీ పని చేయలేదు. Peter was walking like a free man. మరి స్వాతంత్రము కలిగిన వాడి వలె పేతురు నడుస్తున్నాడు. Hallelujah. 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 హల్లెలూయా. Church was crying. సంఘం ఏడుస్తూ ఉన్నది. They don't know what's happening around. ఇక్కడ ఏం జరుగుతుందో వారికి తెలియలేదు. Hallelujah. హల్లెలూయా. Peter and knocked the door. అయితే పేతురు వెళ్లి తలుపు తట్టాడు. Oh, they surprised. వారు ఆశ్చర్యపోయారు. They surprised. వారు ఆశ్చర్యపోయారు. They glorified the Lord. వారు దేవుని
దేవుణ్ణి మహిమపరిచారు. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుని మనం What ఆరాధిస్తున్నాం. a mighty God we ఎంత worship. గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. Nahum first chapter verse 7 says like this. నహూము 1వ అధ్యాయము 7వ వచనం ఈ The విధంగా చెబుతున్నది. Lord is good. యెహోవా ఉత్తముడు, And his stronghold in the day of trouble. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. And he knows those who trust in him. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన He ఎరుగును. knows those who trust in him. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో A వారు ఆయనకు తెలుసు. stronghold in the day of trouble. మన శ్రమ దినమందు ఆయనే మన ఆశ్రయదుర్గము. My brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, when we approach God, మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు the faith we should have it. ఇటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. The constant prayer, it cannot be offered before you don't have faith. విశ్వాసము లేకుండా అత్యాసక్తితో మనం ప్రార్థించలేమండి. When fear comes, the faith will go away from us. ఎప్పుడైతే మన హృదయాల్లోనికి భయము వస్తుందో విశ్వాసం అనేది When వెళ్ళిపోతుంది. the faith comes, the fear will go away from us. అయితే ఎప్పుడైతే విశ్వాసం మన హృదయంలోనికి వస్తుందో భయము వెళ్ళిపోతుంది. And faith is impossible. Without faith, it's impossible to please God. కాబట్టి విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. Hebrews 11th chapter verse 6 says like this. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా It's చెబుతూ ఉన్నది. impossible to please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. For who he comes to God must believe that he is, and he is a rewarder of those who diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Yes. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. Note this word in your life, my brothers, sisters. కాబట్టి మీ జీవితంలో ఈ మాటను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. Faith comes, fear will go. విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో భయం వెళ్ళిపోతుంది. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థన చేయగలము. Because he is alive. ఎందుకంటే ఆయన He సజీవుడు. never slumbered. ఆయన కునకడు. He never sleep. ఆయన నిద్రపోడు. And he is there. ఆయన ఉన్నాడు. He is powerful God. ఆయన సర్వశక్తి కలిగిన One దేవుడు. angel can lift him if even the Peter from the dungeon. చెరసాలలో నుంచి కేవలం ఒకే ఒక్క దూత ఆయనను బయటికి తీసుకొని రాగలిగింది. One angel. ఒకే ఒక్క దూత He can kill more than 100,000 people. 1,00,000 మందిని చంపగల సామర్థ్యము He కలిగిన is దూత. a powerful God. అటువంటి శక్తి కలిగిన దేవుడు మనకు And ఉన్నాడు. we have such a powerful God. ఇంతటి శక్తివంతుడైన దేవుడు మనకు ఉన్నాడు. He is alive. ఆయన He is సజీవుడు. living. ఆయన జీవము He is a కలిగినవాడు. living ఆయన God. జీవించుచున్న He is a దేవుడు. powerful ఆయన God. శక్తి కలిగిన And దేవుడు. he will answer our prayers. ఆయన మన ప్రార్థనకు He జవాబిస్తాడు. will answer our prayers. ఆయన మన ప్రార్థనకు So what జవాబిస్తాడు. you should do, my brothers, sisters, కాబట్టి మనం ఏం చేయాలి సహోదరుడా సహోదరి? we should constantly pray. మనం అత్యాసక్తితో ప్రార్థించాలి. I will bring a beautiful word for you today. ఈ రోజు ఒక మంచి వాక్య భాగాన్ని మీకు తీసుకొని వస్తాను. Isaiah 50th chapter verse 7 says like this. యెషయా 50వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది. Isaiah 57. యెషయా 50వ అధ్యాయము 7వ వచనం. For the Lord God will help me. Therefore, I will not be disgraced. Therefore, I have set my face like a flint, and I know that I will not be ashamed. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక Yes. నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొంటిని. So, what you and me should do, my brothers and sisters. కాబట్టి నీవు నేను ఏం చేయాలి సహోదరుడా సహోదరి? Again, no, I am not bringing theological meaning for it. దీనికి ఏదో వేదాంతకు సంబంధమైనటువంటి అర్థాన్ని నేను తీసుకొని రావడం I లేదు am కానీ bringing a literal meaning for it. దాని ఉన్న అర్థాన్ని నేను చెబుతూ ఉన్నాను. The flint means a rock. చెక్కుముకి రాతి అంటే ఏమిటండి? అదొక రాయి వంటిది, బండ. It's a rock. అది ఒక బండ. Rock, you know what is the meaning of rock? మరి బండ అంటే ఏమిటి అండి? It doesn't have anything else. ఇంకా ఏమి కూడా దానిలో ఉండదు. So when you constantly knocking the door of the heaven, అయితే ఎప్పుడైతే పరలోకపు తలుపులు మనం తడుతూ ఉంటామో you should make your heart, your face like a rock. కాబట్టి మన ముఖమును కూడా మనం చెక్కుముకి రాతి వలె You చేసుకోవాలి. should never be affected by anything else. దేనిని బట్టి కూడా నువ్వు చలించిపోకూడదు. There are so many things are happening around us. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. The situations are telling there is no hope at all. పరిస్థితులు చెబుతూ ఉంటాయి ఇంకా నిరీక్షణ లేదని. We are helpless. ఇంకా మనకు సహాయం We లేదు. cannot do anything. మనం ఏమీ చేయలేము. But what the Bible says, the Isaiah prophesied. అయితే దేవుడు వాక్యం చూసినట్టయితే యెషయా ఏమని ప్రవచిస్తూ ఉన్నాడంటే, Arey, you have a God. మనకు దేవుడు ఉన్నాడు. He will help you. ఆయన సహాయం You will not చేస్తాడు. be disgraced. మనము సిగ్గుపడము. So make your face like a rock. కాబట్టి నీ ముఖమును చెక్కుముకి రాతి వలె You చేసుకోవాలి. make your heart like a rock. నీ హృదయం ఒక బండ వలె నీవు చేసుకోవాలి. And keep on praying.
కానీ ఆ విధంగా Keep ప్రార్థిస్తూ on ఉండాలి. praying. ప్రార్థనలో మనం కొనసాగుతూ So ఉండాలి. even that the outside news should not disturb you. నువ్వు బయట వింటున్నటువంటి వార్తలు ఏవి కూడా మనల్ని కదిలించకూడదు. The medical report should not disturb you. ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏవి కూడా మనల్ని దిగులు పరచకూడదు. The problems that you are listening should not disturb you. మనం వింటున్న సమస్యలు ఏవి కూడా మనల్ని దిగులు పరచకూడదు. Whatever the negativity, that news that you are reading or you listening, from the television, it should not disturb you. టీవీలో వింటున్నటువంటి వార్తలు ఏవి కూడా మనల్ని ఎంత మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. And we should make your face like a rock. కాబట్టి మన ముఖమును చెకుముకి రాతి వలె మనం You should చేసుకోవాలి. make it like a flint. చెకుముకి రాతి వలె మనం చేసుకోవాలి. Keep on praying. ప్రార్థనలో మనం Keep కొనసాగుతూ on ఉండాలి. praying. ప్రార్థిస్తూ I ఉండాలి. have a God. నాకు దేవుడు ఉన్నాడు. He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన He సజీవుడు. is living. ఆయన జీవం He గలవాడు. never slumber. ఆయన కునకడు. He never sleep. ఆయన నిద్రపోడు. And he will listen to my prayer. ఆయన నా మొర He ఆలకిస్తాడు. will do something for me. నా కొరకు ఆయన ఖచ్చితంగా Tonight చేస్తాడు. he will do something for me. నా కొరకు ఏదో ఒకటి ఇప్పుడు చేస్తాడు. Tonight he will do it. ఈ రాత్రి ఆయన చేస్తాడు. Tonight he will do ఈ it. రాత్రి ఆయన గొప్ప కార్యం చేస్తాడు. Same thing the church done on that day. ఆ రోజున సంఘం కూడా అదే పని చేసింది. They don't know anything else to do. ఇంకా అంతకంటే ఏం చేయాలో వారికి ఏమీ తెలియదండి. They cannot look for recommendation from this king or that man, that governor, this governor. ఆ మనుషుల నుంచి, ఈ అధికారి నుంచి, ఆ అధికారి నుంచి రికమెండేషన్ చేయడానికి వారికి ఏం తెలియదు. Because they are poor people. ఎందుకంటే వారు పేదవారు. They are helpless. వారు నిస్సహాయులు. When you are helpless condition, కాబట్టి నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు constantly pray. ప్రార్థన చేస్తూ ఉండు. Constantly pray. మానక ప్రార్థన చేస్తూ ఉండు. Knock the door of the heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. Knock the door of the heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. Oh, the Lord will never sleep, never slumber. Will listen to you. కాబట్టి కునకని నిద్రపోని దేవుడు మన మొర ఆలకిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That is what Isaiah said. అదే యెషయా అంటూ For ఉన్నాడు. the Lord God will help me. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు. Therefore I will not be disgraced. కనుక నేను సిగ్గుపడను. You will never be disgraced. నీవు ఎప్పుడు కూడా సిగ్గుపడవు. You will never be disgraced నీవు today. ఎప్పుడు సిగ్గుపడవు. You will never be disgraced. నీవు ఎప్పుడు సిగ్గుపడవు. The Lord whom you put the trust will never fail you. నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను ఎప్పుడు ఓడిపోయేలా చేయడు. He never fail you. ఆయన ఎప్పుడు నిన్ను He ఓడిపోనివ్వడు. never sleep. ఆయన పడుకోడు. He never slumber. ఆయన కునకడు. He will help you. ఆయన నీకు సహాయం Whatever the చేస్తాడు. medical report says, మెడికల్ రిపోర్ట్స్ ఏమి చెబుతున్నా, whatever the external report says, మరి బయట వారు ఏమి చెబుతున్నప్పటికీ don't listen anything. ఏది నువ్వు వినవద్దు. Make your face flint like a rock. నీ ముఖమును చెకుముకి రాయి వలె చేసుకో. And then pray to the Lord. ఆ విధంగా ఉండి ప్రార్థించు. Pray to the Lord. ప్రభువుకు ప్రార్థించు. The Lord who created anybody who can recreate everything. మన కొరకు మనల్ని సృష్టించిన దేవుడు మన కొరకై సమస్తమును చేయగలడు. He can create even the dead parts in your body. మరణించినటువంటి అవయవాలను కూడా ఆయన సజీవంగా చేయగలడు. He can recreate the dead parts of your life. నీ జీవితంలో మరణించిన ప్రతి అవయవమును ఆయన తిరిగి No hope at all. ఏ మాత్రం నిరీక్షణ No లేనిది. hope at all. ఏ ఆశ లేకుండా ఉన్నప్పటికీ, Impossible. అసాధ్యమైన Humanly వాటిని, impossible. మనుష్యరీతిగా But అసాధ్యమైనవి. nothing is impossible for God. కానీ మన ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. Hallelujah. 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 Make your heart and face like a flint rock. కాబట్టి నీ హృదయమును ముఖమును చెకుముకి రాయి వలె చేసుకో. And pray. ఆ విధముగా ఉండి ప్రార్థించు. Pray. ప్రార్థించు. Constantly pray. మానక ప్రార్థించు. Every breath you pray. నీ ప్రతి శ్వాసతో నువ్వు ప్రార్థించు. Until you get the answer you pray. నీకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థించు. Until nothing becomes something you pray. శూన్యతలో ఏదో ఒకటి సృష్టించబడేంత వరకు You ప్రార్థించు. pray. నీవు You ప్రార్థించు. pray. నీవు ప్రార్థించు. See that Lord is not answering or not. ప్రభు ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడో లేదో చూడు. That is what Paul said in 2 Timothy 1st chapter verse 12th word. 2 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనంలో పౌలు చెబుతూ ఉన్నాడు. I know whom I believed. నేను ఎవని వాడనో నాకు తెలుసు. I know whom I believed. నేను ఎవని నమ్ముతున్నానో నాకు తెలుసు. That is what Paul. అదే పౌలు అంటూ ఉన్నాడు. He knows his God. ఆయనకు ఆయన దేవుడు He తెలుసు. knows his God. పౌలుకు ఆయన దేవుడు ఎవరు ఆయనకు He తెలుసు. knows whom he serve. ఎవరిని సేవిస్తూ ఉన్నాడు He ఆయనకు knows తెలుసు. whom he worship. ఎవరిని ఆరాధిస్తూ My ఉన్నాడు brother, ఆయనకు తెలుసు. sister, నా ప్రియ సహోదరుడు do you know సహోదరి, whom you worship ఈ today? రోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో Do నీకు you తెలుసా? know whom you pray? ఈ రోజు నువ్వు ఎవరికి ప్రార్థిస్తున్నావో నీకు You know తెలుసా? that?
నీకు తెలుసా? Do you know him? ఆయన నీకు తెలుసా? He is alive. ఆయన He సజీవుడు. is not dead. ఆయన He is మరణించలేదు. living. ఆయన జీవిస్తూ ఉన్నాడు. And he is powerful. ఆయన And he will సర్వశక్తిమంతుడు. answer your prayer. ఆయన నీ ప్రార్థనకు He will answer జవాబిస్తాడు. your ఆయన prayer. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In my life, we prayed many times like this. మా జీవితంలో అనేక సార్లు ఈ విధంగా మేము ప్రార్థించాము. Constantly we prayed. మానక ప్రార్థించాము. Until the Lord does a miracle, we prayed. ప్రభు మా జీవితంలో అద్భుతం చేసేంత వరకు ప్రార్థించాము. Until the Lord does a miracle, we prayed. దేవుడు అద్భుతం చేసేంత వరకు He ప్రార్థించాము. never failed us. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఓటమి He never failed us. ఎప్పుడు మమ్మల్ని ఓడిపోనివ్వలేదు. Oh, many sickness came. అనేకమైన రోగాలు వచ్చాయి. Many emergency came. అత్యవసర పరిస్థితులు ఎన్నో No వచ్చాయి. hope at all. ఏమాత్రము నిరీక్షణ లేదు. Everything, medical reports say something wrong. మెడికల్ రిపోర్ట్లు అన్ని కూడా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్తూ The ఉన్నారు. cancer is there. క్యాన్సర్ వ్యాధి ఉన్నప్పుడు This problem is there. ఈ సమస్య ఉన్నదని That చెప్తూ problem ఉన్నప్పుడు is there. ఆ వ్యాధి ఉన్నదని చెప్తూ We ఉన్నప్పుడు constantly prayed. మరి మానక మేము We ప్రార్థించాము. know our Lord is alive. మా దేవుడు సజీవుడని మాకు We తెలుసు. know whom we మేము believe. ఎవరిని నమ్ముతున్నామో We ఆయన know మాకు whom we తెలుసు. serve. మేము ఎవరిని సేవిస్తున్నామో ఆయన He మాకు తెలుసు. never failed us in our life. ఇంతవరకు ఎప్పుడు ఆయన మమ్మల్ని ఓడిపోనివ్వలేదు. Everything came. ప్రతి ఒక్కటి వచ్చాయి. Every problem came. ప్రతి సమస్య వచ్చింది. Every sickness came. ప్రతి రోగము వచ్చింది. The way it came, gone out. అది ఏ మార్గంలో వచ్చిందో అదే మార్గం గుండా బయటికి We వెళ్ళిపోయింది. can proudly say it's because of the power of God. అది దేవుని యొక్క శక్తిని బట్టి ఎంతో గర్వంగా చెబుతూ ఉన్నాం. Hallelujah. Hallelujah. Humanly impossible. మనుషుడికి అసాధ్యము. Humanly impossible. మనుష్య రీతిలో అసాధ్యము. Well, my Lord, everything is possible. కానీ నా ప్రభువుకు సమస్తము సాధ్యము. Everything is possible. నా ప్రభువుకు సమస్తము My సాధ్యము. brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, constantly pray. అత్యాసక్తితో Knock ప్రార్థించు. the doors of heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. Every time you pray, నీవు ప్రార్థించిన ప్రతిసారి the Lord will never sleep. ప్రభు నిద్రపోడు. Ever slumber. ఆయన కునకడు. He's alive. ఆయన సజీవుడు. He's alive. ఆయన సజీవుడు. He answered our prayer. ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. He answered our prayer. ఆయన మన ప్రార్థనకు As a జవాబిస్తాడు. family, we can boldly tell today. కుటుంబముగా ధైర్యంగా మేము చెబుతూ ఉన్నాం. Oh, we constantly prayed. అత్యాసక్తితో మేము ప్రార్థించాము. The Lord heard our prayer. ప్రభు మా ప్రార్థన విన్నాడు. He answered our prayer. ఆయన మా ప్రార్థనకు He జవాబిచ్చాడు. answered our prayer. ఆయన మా ప్రార్థనకు We know జవాబిచ్చాడు. whom we serve. మేము ఎవరిని సేవిస్తున్నామో We మాకు know తెలుసు. whom we worship. మేము ఎవరిని We ఆరాధిస్తున్నామో ఆయన know మాకు whom I తెలుసు. believed. ఎవరిని నమ్ముతున్నామో మాకు తెలుసు. Oh, my brother, sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, I am not talking from stories of somewhere. ఎక్కడో చదివిన కథల్లోంచి నేను ఈ మాట చెప్పట్లేదు. We have tasted that, Lord. మా జీవితంలో మేము దాన్ని రుచి చూసాము. We tasted the answer for constant prayer. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు వచ్చిన జవాబును మా జీవితంలో మేము రుచి చూసాము. We seen that. దాన్ని మేము చూసాము. We seen that. దానిని మేము చూసాము. Suddenly one day, at midnight, there was a call. అకస్మాత్తుగా ఒక అర్ధరాత్రి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. It was almost 3 o'clock in the midnight. మరి అర్ధరాత్రి 3 గంటల సమయం అవుతూ ఉన్నది. One of our missionary was on the other line. మరి అవతల నుంచి ఒక మిషనరీ కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. He was crying. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. We said, what is your problem? Why you are crying? సహోదరుడా ఏమైంది, ఎందుకు ఏడుస్తూ ఉన్నావని అడిగాము. My wife was pregnant. అయ్యా మా భార్య గర్భవతి అయి ఉన్నది. And you know that. మీకు తెలుసు కదా ఈ సంగతి. Suddenly she developed complication. అయితే అకస్మాత్తుగా మరి తనకి నొప్పులు ప్రారంభమయ్యాయి. So we brought her to the hospital. హాస్పిటల్ కి మేము తీసుకుని వచ్చాము. Her blood pressure is very high. మరి తన బ్లడ్ ప్రెషర్ ఎంతో ఎక్కువగా ఉంది. And the doctors are telling there is no hope for mother and as well as the baby. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెబుతూ ఉన్నారు, మరి తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరని చెబుతూ ఉన్నారు. We are trying our best. మరి మేము మా సాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పారు. Where I will go? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి? So who will help me now? నాకు ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు? And they are telling both will die. వారిద్దరు చనిపోతారని చెబుతూ ఉన్నారు. So we told, don't worry. అయితే మేము అతనితో చెప్పాం, దిగులు చెందవద్దు, We will pray now. మేము ప్రార్థిస్తాం ఇప్పుడు. Until you make a phone call back, we will not sleep now. నీవు తిరిగి మాకు కాల్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోము. We both, me and my wife, will start praying, continuously praying. అయితే అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థిస్తూ ఆ విధంగా మానక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. So until you make a phone call, we will pray. నీవు మరలా ఫోన్ కాల్ చేసేంత వరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటామని And we will చెప్పాం. kept on praying. అయితే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Few hours gone.
కొన్ని గంటలు గడిచిపోయాయి. There was no phone call. ఇంకా ఫోన్ కాల్ రాలేదు. Even I didn't make phone call. నేను కూడా తిరిగి కాల్ చేయలేదు. I was expecting a phone call from there. మరి వారి యొద్ద నుండి ఫోన్ కాల్ రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. It's 6 o'clock in the morning. ఉదయకాలం 6 గంటలు అయ్యింది. The dawn has come. ఉదయిస్తూ ఉన్నది. Yet there is no phone call. అయినప్పటికీ నీ ఫోన్ కాల్ రాలేదు. Suddenly the phone rang. అకస్మాత్తుగా ఫోన్ మోగింది. I took the phone. I asked him what happened. అయితే నేను ఫోన్ తీసుకొని ఏం జరిగిందని అడిగాను. Yeah, my wife delivered a boy. అయ్యా నా భార్య ఒక కుమారుడికి జన్మనిచ్చింది. And boy is safe now. అయితే అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. I mean, they are telling there is no hope for my wife. అయితే నా భార్య చనిపోతుందని చెప్తూ So ఉన్నారు. I said, don't worry. అయితే నేను చెప్పాను దిగులు When the చెందవద్దు. Lord can save your son, he can save your wife also. ఒకవేళ ప్రభు నీ కుమారుని రక్షించగలిగితే నీ భార్యను కూడా Let us రక్షిస్తాడు. continuously pray. మనము మానక ప్రార్థన Let చేద్దాం. us continuously pray. మనం ఆపివేయక Let ప్రార్థన us చేద్దాము. knock the door of the heaven. పరలోకపు తలుపులు మనం తడదాం. Again call me and tell me. అయితే మరలా నీవు ఫోన్ చేసి చెప్పు. When the doctor said both are safe, now you tell me, until that time we will pray. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని నీవు నాకు చెప్పేంత వరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటామని చెప్పాను. Oh, after 2 hours. అయితే 2 గంటల సమయం గడిచిన He తరువాత made another call. ఆయన మరి ఒకసారి ఫోన్ కాల్ చేశాడు. Yeah, doctors are telling both are stable. అయ్యా డాక్టర్స్ అంటూ ఉన్నారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని But చెప్తూ still ఉన్నారు. there is danger, but they are stable. అయితే ఇంకా కొంత ప్రమాదం ఉన్నది కానీ ఇప్పటికైతే వారి ఆరోగ్యం బాగుందని చెప్తూ And ఉన్నారు. I told him, అయితే నేను ఆయనతో చెప్పాను, Lord performed miracle, don't worry, Ravi. ప్రభు అద్భుతమైన కార్యం చేశాడు కాబట్టి నీవు దిగులు చెందవద్దు. Don't worry hereafter. ఇక మీదట నీవు దిగులు చెందవద్దు. Don't worry hereafter. ఇక నీవు భయపడవద్దు. You are all right. నీవు అన్ని బాగా Your జరుగుతాయి. wife is all right. నీ భార్య క్షేమంగా Your ఉంది. son is all నీ right. కుమారుడు క్షేమంగా ఉన్నాడు. Everything has happened. అన్ని కూడా అద్భుతంగా జరిగాయి. The Lord who is alive, he blessed you. సజీవుడైన దేవుడు నిన్ను The ఆశీర్వదించాడు. Lord who is alive healed you. జీవము గల దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. He healed your wife and son. నీ భార్యను కుమారుని స్వస్థపరిచాడు. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Now many years gone. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. Both are stable. Both are good. ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. Oh, we can bring many miracles like this. ఈ విధంగా అనేకమైనటువంటి అద్భుత కార్యాల గురించి చెప్పవచ్చు. Constant prayer. అత్యాసక్తితో చేసిన ప్రార్థన, Constant prayer. ఎడతెగక చేసిన ప్రార్థన, It will open the door of the heaven for you. అది నీ కొరకు నా కొరకు పరలోకపు తలుపులను Whether తెరుస్తుంది. the power of God comes down or angel of God comes down, we don't know what to do. ఒకవేళ దేవుని శక్తి దిగి వస్తుందా, దేవుని దూత దిగి వస్తుందా మనకు తెలియదు. It's not up to you to do anything. కాబట్టి మనం ఏమీ చేయలేము. The Lord will do it. కానీ ప్రభువు చేస్తాడు. The Lord will do it. ప్రభువే చేస్తాడు. Tomorrow morning Peter will die. రేపు ఉదయం పేతురు మరణించవలసి ఉన్నది. The church kept praying. అయితే సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. Constantly praying. అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నది. Constantly prayed. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. They have no hope at all. వారికి ఏమాత్రం ఆశ లేదు. They lost Stephan. స్టెఫెన్ని కోల్పోయారు. They lost James. యాకోబును పోగొట్టుకున్నారు. They cannot afford to lose Peter now. పేతురుని కూడా వారు పోగొట్టుకోలేరు. Because he is the chief. ఎందుకంటే ఆయన He is ప్రాముఖ్యమైనటువంటి the వ్యక్తి. leader. వారికి నాయకుడిగా ఉన్నాడు. Next to God, he is the only man that he is leading the whole congregation. దేవుని తరువాత ఆ సమూహం అంతటిని నడిపించే వ్యక్తిగా పేతురు ఉన్నాడు. So church was desperate. కాబట్టి సంఘము అత్యాసక్తి కలిగి They ఉన్నది. were in distress. వారు మరి ఈ విషయంలో వారు దిగులు చెంది They ఉన్నారు. were helpless. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. They constantly prayed. వారు మానక They ప్రార్థించారు. didn't sleep at ఆ all. రాత్రి వారు They didn't నిద్రపోలేదు. sleep at all. వారు ఏమాత్రం Oh, నిద్రపోలేదు. try constant prayer in your life. కాబట్టి నీ జీవితంలో ఈ విధంగా నీవు ప్రార్థించు. Constant prayer in your life. నీ జీవితంలో అత్యాసక్తితో Every ప్రార్థించు. breath you breathe. నీవు తీసుకుంటున్న ప్రతి You శ్వాస pray. నీవు ప్రార్థిస్తూ You ఉండు. knock the door of the heaven. పరలోకపు తలుపులు తడుతూ Day ఉండు. and night you pray. పగలు రాత్రి ప్రార్థించు. See that Lord is answering your prayer. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చుట నీవు చూస్తావు. Oh, those who are crying day and night, the Lord will answer them. ఎవరైతే రాత్రి పగలు మొరపెడుతూ ఉన్నారో వారికి దేవుడు జవాబిస్తాడు. Today he will pray for answer for you. ఈ రోజే నీకు He will జవాబిస్తాడు. answer for you. ఈ రోజు నీకు He will answer జవాబిస్తాడు. for you. ఆయన ఈ రోజు నీకు He is జవాబిస్తాడు. alive. ఆయన జీవం He is a కలిగిన living వాడు. God. ఆయన జీవం He is గల a దేవుడు. powerful God. ఆయన శక్తి కలిగిన వాడు. He is a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే He will దేవుడు. answer those who hear and those who are pleading him, those who are praying to him day and night. ఎవరైతే రాత్రి పగలు ఆయనను వేడుకుంటూ ఉన్నారో ఆయనకు మొరపెడుతూ ఉన్నారో వారికి జవాబిస్తాడు. Hallelujah. 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 హల్లెలూయా. Peter was freed.
పేతురు విడిపించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful miracle we have seen. ఎంత అద్భుత కార్యాన్ని మనం చూస్తూ The ఉన్నాం. same God can do for you also. అదే దేవుడు నీ కొరకు కూడా Today చేయగలడు. He can do for you also. ఈ రోజు ఆయన నీ కొరకు అద్భుతం Today He చేయగలడు. can do for you also. ఈ రోజు ఆయన నీ కొరకు అద్భుతం చేస్తాడు. Many news come and attack you. ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. Many reports come and disturb you. ఎన్నో రిపోర్ట్స్ వచ్చి మనల్ని దిగులు చెందిస్తాయి. It'll all bring fear on your heart. అవన్నీ కూడా మన హృదయంలోనికి భయాన్ని తీసుకొని వస్తాయి. Make your heart like a rock, flint rock, కాబట్టి నీ హృదయాన్ని చెకుముకి రాతి వలె చేసుకో. and pray, ఆ విధంగా ఉండి ప్రార్థించు. believing only God can do for you. కేవలం దేవుడే నా జీవితంలో కార్యము చేయగలని నమ్ముతూ Day and ప్రార్థించు. night knock the door of the heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. See that the Lord is answering your prayer or not. దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చుట నీవు చూస్తావు. Oh, shall we all pray? మనందరం ప్రార్థిస్తాము. Shall we stand up and pray? మనందరం లేచి నిలబడి Stretch your hand ప్రార్థిస్తాం. towards the heaven. ఆ పరలోకం వైపు మనం చేతులు చాపుదాం. Stretch your hands towards the heaven. పరలోకం వైపు మనం చేతులు చాపుదాం. You may get disturbed by many newses. అనేకమైన వార్తలు వినడం వల్ల మనం దిగులు చెందుతున్నాము. Nothing is moving in my life. నా జీవితంలో ఏది కదలడం There లేదు. were negative reports everywhere. ఏవి చూసినా కూడా మరి ఎటువంటి మంచి సమాచారమే లేదు. There were medical report which is disturbing. మెడికల్ రిపోర్ట్స్ చూస్తే దిగులుగా ఉన్నది. There is no hope at all. ఏమాత్రం ఆశ లేదు. I am helpless, Lord. నేను నిస్సహాయ I స్థితిలో am ఉన్నాను. helpless, brother. సహోదరుడా, నేను నిస్సహాయ I స్థితిలో am in a ఉన్నాను. deep distress. నేను శ్రమల్లో ఉన్నాను. Lord, who will help me? ప్రభువా, నాకెవరు సహాయం Who will help చేస్తారు? me? నాకెవరు సహాయం చేస్తారు? Try with this, brothers, sisters. నువ్వు ఒక్కసారి ఈ విధంగా ప్రార్థించు చూడు. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థించు. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థించు. Constant prayer. అత్యాసక్తితో ప్రార్థించు. Knock the door of the heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. Knock the door of the heaven. పరలోకపు తలుపులు నీవు తట్టు. He will answer your prayer. ఆయన నీ ప్రార్థనకు You జవాబిస్తాడు. will see the mighty miracle in your life. నీ జీవితంలో అద్భుత కార్యాన్ని నీవు You చూస్తావు. will see the glory in your life. దేవుని మహిమను నీవు చూస్తావు. You will see the power of God working in your life. నీ జీవితంలో దేవుని శక్తి కార్యము చేయుట నీవు Few చూస్తావు. hours left out. కొన్ని గంటలే ఉన్నాయి. Nothing, don't worry. అయినా దిగులు చెందవద్దు. Make your heart like a flint rock నీ హృదయాన్ని చెకుముకి రాతి వలె చేసుకో. and pray to the Lord. దేవునికి ప్రార్థించు. Pray to the Lord. దేవునికి ప్రార్థించు. Pray to the Lord. దేవునికి The ప్రార్థించు. Lord is going to answer your prayer. దేవుడు నీ ప్రార్థనకు The Lord is జవాబు going to answer your దయచేయబోతున్నాడు. prayer. దేవుడే నీ ప్రార్థనకు జవాబు Let's దయచేస్తాడు. pray. మనం ప్రార్థించు. Hallelujah. Brothers and sisters, నా ప్రియ సహోదరుడా, when సహోదరి, you are in helpless, మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, desperate, అత్యాసక్తితో మీరు ఉన్నప్పుడు, in distress, శ్రమలలో మీరు ఉన్నప్పుడు, there is few hours left out. ఒకవేళ కొన్ని గంటల వ్యవధిలో మీరు ఉన్నప్పుడు, Do constant prayer. అత్యాసక్తితో ప్రార్థించు. Knock the door of the heaven continuously. పరలోకపు తలుపులు నీవు తడుతూ ఉండు. He's alive. ఆయన జీవము కలిగిన He's వాడు. living God. ఆయన He జీవించుచున్న never దేవుడు. sleeps. He never slumbers. ఆయన కునకడు, నిద్రపోడు. He's powerful. ఆయన శక్తి కలిగిన వాడు. The way he listened to the prayer of the church and delivered Peter, he can deliver you today. సంఘం యొక్క ప్రార్థన విని ఆయన పేతురును విడిపించిన ప్రకారంగా ఈ రోజు నిన్ను విడిపిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.